ఓకే ఫ్రెండ్స్, నా పేరు నా పేరు జానిరెడ్డి. సో కాంగ్రెస్ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్, మరి నర్సాపేట పార్లమెంట్ ఇన్ఛార్జి, గుర్జాల అసెంబ్లీ ఇన్ఛార్జి. మరి మీకు తెలుసు, నేను మీ అందరికీ నేను తెలుసు. పోయిన లాస్ట్ ఎలక్షన్స్లో ఇండియా కూటమి తరఫున ప్రచారం కూడా చేశాను. సో ఇంకొకటి, మన గురజాల నియోజకవర్గంలో ఏమవరం ప్రజలకు, ఏమవరంలో ఉన్న రైతులకు చనాపాలంలో ఉన్న రైతులకు ఇక్కడ ఒక మీరు రైతులు గమనించగలరు. కొంతమంది రైతులు చనాపాలెం ఏమవరం పరిధిలో ఉన్న కొన్ని, మరి ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి ఫ్యాక్టరీ పేరిట భూములు కొనుగోలు చేశారు. ఆ భూములు నేను 2020లోనే కొనుగోలు చేశాను. ఎందుకంటే అవి చాలా నేను డబ్బులు కూడా దానికి సంబంధించిన డబ్బులు పేమెంట్ కూడా కట్టడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశాను క్లారిటీగా. మరి 2020లోనే నేను చెప్పాను. మొన్న ఈ మధ్య 2-3 రోజుల క్రితం కూడా నేను క్లియర్గా ప్రెస్ రిలీజు, పత్రికా ప్రకటనలో రైతులు గమనించగలరు ఈ విషయాన్ని. చాలామంది అక్రమంగా మట్టి తవ్వకాలు కొంతమంది సాగు చేసుకుంటున్నారు. అయినా కూడా నేను ఎవరిని కూడా ఏమీ అనలేదు. ఎందుకంటే రైతులు బాగుంటే, నేను రైతులు బాగుండాలని కోరుకొని కూడా నేను ఎవరిని కూడా పోయి ఇది అని ఎప్పుడు కూడా ఇష్యూ చేయలేదు. మీరు ఒకళ్ళు చనాపాలెంలో ఏమారంలో రైతులు గమనించండి. నేను క్లియర్గా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పెట్టాను. ఏమని, ఈ సరస్వతి భూములు నేను కొనుగోలు చేశాను, దానికి సంబంధించిన క్లియర్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నవి. అలాగే మీకు ఇంతకుముందు 2018-19లోనే రైతుల నుండి, ఏమవరం గ్రామం రైతుల నుండి, నాయకుల నుండి నాకు సంతకాలు కూడా పెట్టారు. పరిస్థితి ఇలా అని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరేనని గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, మరి పార్టీకి సంబంధం లేకుండా అనేక మంది నాకు సంతకాలు పెట్టడం జరిగింది అనేది మరి మేమవరంలో ఉన్న కొంతమంది రైతులు, నాయకులు గమనించగలరు. ఓకే. సో మరి రానున్న కాలంలో మరి ఈ సీజన్ అయిపోయింది. వచ్చేసారి మరి ఎవరైనా సరే రైతులు ఒక్కసారి నన్ను సంప్రదించండి. ఇప్పటికి మీరు చూడండి, మరి ఎట్లా పడితే అట్లా కొన్ని భూముల్లో మట్టి తోలుతున్నారు. అది మీకు మీరు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మీరు తోలుకుంటున్నారు. అయినా కూడా ఎక్కడ కూడా నేను అడగలేదు. కానీ మీరు మాత్రం ఇక నుంచి అలాంటి పనులు చేయవద్దు. ఆ భూములు సొంత హెచ్ఆర్ కన్సల్టెన్సీ పేరున డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ కూడా క్లియర్గా ఉన్నవి. ఓకే. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నవి. మీరు దయచేసి వాటి జోలికి పోవద్దు. ఎందుకంటే కొంతమంది రైతులు పంట వేసుకోవాలి అనేది ఆశ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది కాదంటలేదు. మీరు దానికి సంబంధించిన విషయం చనాపాలెంలో ఉన్న రైతులు కావచ్చు, ఏమవరం గ్రామంలో ఉన్న రైతులు కావచ్చు, మీరు నన్ను సంప్రదించండి. మీరు ఖచ్చితంగా నన్ను సంప్రదించాలి. మరి ఇంకోటి ముఖ్యమైన హెచ్చరిక మీకు చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో భూముల్లో అవకతవకలకి కొంతమంది బ్యాంకుల్లో దొంగతనంగా రుణాలు తీసుకోవటం మరి అలాంటివి జరుగుతున్నవి. సో మీరు మీ మంచి కోరి చెబుతున్నాను. చనాపాలెం మరియు ఏమవరం గ్రామంలో రైతులకి ముందుగానే నేను ఒక ముఖ్య గమనిక, మీరు ఈ వీడియో గమనించగలరు. అట్లాగే మన 2-3 రోజుల క్రితం పత్రికా ప్రకటన ద్వారా నేను క్లియర్గా చెప్పాను. ఓకే. సో మీరంతా కూడా ఒకసారి గమనించండి. మీరు అనవసరంగా తెచ్చుకొని కష్టాల్లో పడవద్దు. మీరు మాట వినకుండా ముందుకు వెళితే భవిష్యత్తులో చాలా తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకుంటాను అని మీకు ఈ పత్రికా ప్రకటన ద్వారాగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.